మంత్రి వాసంశెట్టి సుభాష్ మీద రామచంద్రాపురం వైసీపీ కోఆర్డినేటర్ సూర్యప్రకాష్ విమర్శలు చేశారు. జీవోకి మెమోకి మధ్య తేడా తెలియని వ్యక్తి వాసంశెట్టి అంటూ ఎద్దేవా చేశారు. వైఎస్ జగన్ వైసీపీ జిల్లా అధ్యక్షుడు చీల్లా జగ్గిరెడ్డి మీద మంత్రి చేసిన వ్యాఖ్యలను ఖండించారు. టీడీపీ ప్రభుత్వం తెచ్చిన జీవో శెట్టి బలిజల కులస్తులను గందరగోళానికి గురిచేస్తుందని పేర్కొన్నారు. గతంలో తాము ఎప్పుడూ కులాల మధ్య చిచ్చు పెట్టలేదని స్పష్టం చేశారు. దీనికి ప్రభుత్వం మంత్రి సుభాష్ వెంటనే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మెయిల్ చేసి ఇవాళ మనల్ని సెట్టుబెల్జీలుగా గుర్తించి ఇలాగ చేసిన ఆ మహోన్నత వ్యక్తికి అందరం కూడా ఒకసారి ఈ సభాముఖంగా జోహాలు చెప్పుకుంటున్నాం. అటువంటి వ్యక్తి సాధించిన దొమ్మిడి వెంకరెడ్డి గారు సాధించినటువంటి సెట్టుబెల్లి కులంని ఇవాళ కొంతమంది నాయకులు విచ్ఛిన్నం చేయడానికి ఎంతో ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ నిన్న రాజమండ్రిలో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. వేణుగారు చాలా కూలంకుషంగా 1995 నుంచి 2025 దాకా కూడా ఏం జరిగింది ఏంటన్నది కూడా అందరికీ చెప్పడం జరిగింది. మీ అందరికీ తెలుసు. అదేవిధంగా నిన్న రాత్రి కూడా మా రాష్ట్ర కార్యదర్శి పితాని బాలకృష్ణ గారు కూడా ఈ రాష్ట్రానికి చెందిన మంత్రి గారి గురించి ఎన్నో విషయాలు నిన్న ఆయన చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా ఎన్నిటికీ కూడా ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఎన్నిటికీ క్లారిఫికేషన్ ఇవ్వాలని ఈ సభాముఖంగా కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఏం చేతంటే లేనిపోని మాటలు మాట్లాడటం. ఇవాళ సెట్టుబెల్లి కులం సర్టిఫికేట్ ఇష్యూ ఏ గవర్నమెంట్లో వచ్చిన 97లో చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ముఖ్యమంత్రి. సెట్టుబెల్లి సామాజిక వర్గం అంతా కూడా కొంత కన్ఫ్యూజన్లో ఉంది. దీన్ని నివృత్తి చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వాన్ని, ఈ జిల్లాలో ఉన్నటువంటి మంత్రి గారిది అని ఒక స్టేట్మెంట్ మన అధ్యక్షుడైనటువంటి జగ్గిరెడ్డి గారు ఇవ్వడం జరిగింది. దానికి మంత్రి గారు ఏం మాట్లాడారు? ఈయనకి అవగాహన లేదు, అవగాహన రాహిత్యంగా మాట్లాడుతున్నారు, ఈయనకి ఎటు సామాజిక వర్గం గురించి ఏమీ తెలియదు. అసలు ఈయన ఎవరు మాట్లాడడానికంటే ఒక నాయకుడిగా సామాజిక వర్గాలైనా ప్రజల కష్టాల్లో ఇబ్బందుల్లో పడుతున్నప్పుడు స్పందించాల్సిన బాధ్యత ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అపోజిషన్లో ఉంది కాబట్టి ఖచ్చితంగా మేము స్పందిస్తాం, అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ ఈయన మాట్లాడే మాట ధోరణి కూడా ఒక ఎంత అభ్యంతరకరమే. మాటకు ముందు జగన్మోహన్ రెడ్డి గారిని ఏం మాట్లాడైనా జగన్మోహన్ రెడ్డి గారిని ఉన్మాది, మాట తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని ఉన్మాది, మాటకు ముందు జగ్గిరెడ్డి గారు, మాట తర్వాత జగ్గిరెడ్డి గారు. వాస్తవ పరిస్థితులు ఒకసారి మీరు గమనించాలి. 97లోనే ఇదే ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం ఆ జీవోని తీసుకుంది.